ఇదే మన పొట్టోని ప్రోగ్రెస్ కార్డు. ఇక పంచాంగం బయట పెడదాం. పొట్టోంది అన్ని లెక్కలు చేస్తాడు, నాకు సుక్కలు చూపెడతాడు. ఏ విషయం ఇచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్లలో ఆన్సర్ వస్తుంది అబ్బాయి నుండి. ఈజ్ వెరీ గుడ్. మీకు ఒకసారి మన పొట్టోని హ్యాండ్ రైటింగ్ కూడా చూపిస్తా ఎట్లుంటది అని చెప్పి. హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లహరి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలి. అందరూ కామెంట్స్లలో ఖుషిగాడు వీడియోలే కానీ మరి చదువు ఎట్లుంది ఏం కథ అని మస్తు మంది అడిగిర్రు. అట్లా ఇంకొందరు అయితే వాడి ప్రోగ్రెస్ కార్డు ఒకటి పెట్టుర్రు, వీడియోలు అయితే మంచిగా చేస్తున్నారు కానీ వాడి చదువు కూడా ఎట్లుందో చూద్దామని అడిగిర్రు. అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నా మీకోసమే. పిల్లగాళ్ళకు అన్ని ముఖ్యమే, చదువు, సంస్కారం, ఆటలు పాటలు అన్ని ముఖ్యమే. అందుకే నేను కూడా అన్నిట్లోనూ ఫస్ట్ ఉండాలనేది, అన్నిట్లోనూ ముందుంచాలనేది నా ఆలోచన. అందుకోసమే వీనిలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి నేను వీడియోలు స్టార్ట్ చేసిన తప్ప వీని చదువు చెడగొడదామని కాదు, ఇంకేదో అని కాదు. నేను కూడా అనుకున్నా, కాకపోతే ఫస్ట్ మీ లెక్కనే వీడియోలు చేస్తున్నా కానీ ఖుషి కానీ మైండ్ ఖరాబ్ చేస్తున్నానే ఏంది, వీని మైండ్ డైవర్ట్ అవుతుంది ఏంది, చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుందో ఏమో అని మస్తు అనుకున్నా. కాకపోతే వీడు మంచినే, పర్లేదు. వీడు వీడియోలు చేసేటప్పుడు వీడియో మందమే, ఇక చెప్పిన తర్వాత మళ్ళీ ముచ్చట ఆజ్ చేసుడు, నీ ఫోన్ పట్టుకొని వీడియో తీస్తానుడు, ఇక గవ్వన్నీ ఉండయి. చేసినాం తర్వాత ఆ నాటేందో అని చదివేందో గట్లుంటుంది. అందుకే నేను కూడా పర్లేదు అని చెప్పి వీడియోలు స్టార్ట్ చేసినా కూడా వీని చదువు మీదనైతే ఇప్పటి వరకు అయితే ఏం ఎఫెక్ట్ అయితే ఏం పడలేదు. వీని స్కూల్లో కూడా టీచర్స్ సార్లు అందరూ పిల్లవాడు మంచిగా చదువుతాడు మేడం, వీడియోస్ కూడా మంచిగా ఉంటాయి, ఏం కాదు పర్లేదు, ఎవరి టాలెంట్ అయినా కానీ బయట పెట్టాలి, టాలెంట్ను కూడా ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ అని చెప్పి చెప్తారు. నాకు కూడా నేను వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లా వెళ్తుంటా కదా, అప్పుడు చెప్తారు సార్లు కూడా. అట్లా ఈ అబ్బాయి మంచిగా చేస్తాడు, ప్రతి ఐటమ్ సూపర్ సక్సెస్గా చేస్తాడు. ఏ విషయం ఇచ్చినా కూడా విత్ ఇన్ సెకండ్లలో ఆన్సర్ వస్తుంది అబ్బాయి నుండి. ఈజ్ వెరీ గుడ్. ఖుషి వీడియోసే కాదు, స్టడీలో కూడా సూపర్ గుడ్. అక్కడ అన్నిట్లలో ఉంటాడు, స్టడీలో ఉంటాడు, యాక్టింగ్ ఉంటాడు, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. కొందరు కామెంట్స్లలో మన పొట్టోని ప్రోగ్రెస్ కార్డు కూడా పెట్టక్క అని చెప్పి అడిగిర్రు. అందుకనే వీడు ఫస్ట్ క్లాస్ అయితే అయిపోయింది, ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చిండు. మీకు ఒకసారి అయితే చూపిస్తా, దాన్ని మీరే చూడండి. ఇదే మన పొట్టోని ప్రోగ్రెస్ కార్డు. ఇక పంచాంగం బయట పెడదాం. పొట్టోంది దారి. ఇగో ఇది తెలుగు పేపర్ 100/94 వచ్చినాయి తెలుగులో. హిందీ ఎగ్జామ్ 100కి 93 వచ్చినాయి. ఇది ఇంగ్లీష్ 100కి 92 వచ్చినాయి. ఇది మ్యాథ్స్లో మాత్రం ఫుల్ పర్ఫెక్ట్, 100/100. మనకి ఇష్టం బాగా మ్యాథ్స్ అంటే. అన్ని లెక్కలు చేస్తాడు, నాకు సుక్కలు చూపెడతాడు. ఇది ఈవీఎస్కి 100కి 97 వచ్చినాయి. ఇగో ఇది మన పొట్టోని పంచాంగం. నేనేదో నా కొడుకు క్లాస్ ఫస్ట్ వచ్చిండు, స్కూల్ ఫస్ట్ వచ్చిండు అని చెప్తలేను కానీ మరీ హైలా కాకుండా మరీ లోలా కాకుండా 10కి 78% అయితే పక్కా చదువుతాడు. అది చాలు నాకు. మీకు ఒకసారి మన పొట్టోని హ్యాండ్ రైటింగ్ కూడా చూపిస్తా ఎట్లుంటుంది అని చెప్పి. చూడు, గుడ్డు గుడ్ 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 అన్నిట్లలో వెరీ గుడ్. మొత్తం వేరే. ఇక ఇది మాత్రం తప్పు రాసేసిండు. గుడ్. హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది. నేనేమనుకుంటా అంటే నా దృష్టిలో పిల్లలకు 100% మనం చదువు ముఖ్యమే, దాంతో పాటు సంస్కారం కూడా నేర్పించాలి. అట్లనే వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, ఏం చేస్తురు అని చిన్నప్పటి నుంచి మనం గమనించి వాళ్ళకు దేని మీద అయితే ఎక్కువ ఇష్టం ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవాలి. మన అభిప్రాయాలు ఇది చదువు అది చదువు అని మన అభిప్రాయం వాళ్ళ మీద మాత్రం రుద్దద్దు. ఇది ఒక్కటి నేను ఆలోచించేది.
ఏమన్నా తప్పుగా అనుకుంటే క్షమించారు, కానీ నేనైతే గట్లనే అనుకుంటా. ఎందుకంటే పిల్లగాళ్ళ టాలెంట్ గుర్తించాలి. చదువు 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 అని ఫోర్స్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఇష్టం లేని చదువు చదవలేరు వాళ్ళు. మనం ఫోర్స్ చేసినంత మాత్రాన వాళ్ళు ఏదో కలెక్టర్లు అయిపోరు. మనం ఎంత చదివించాలో అంత చదివించాలి. తప్పకుండా చదువు ముఖ్యమే, కాకపోతే వాళ్ళకు అన్నిటి గురించి అవగాహన ఉండాలి. వాళ్ళ టాలెంట్ని బయటకు తీయాలి. వాళ్ళు దేని మీద అయితే దృష్టి ఎక్కువ పెడుతురో దాన్ని మనం గమనించి దాన్ని ముందుకు తీసుకుపోవాలి అనేది నా అభిప్రాయం. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటిదంటే, ఈయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే నేను కూడా వీడియోలు చేస్తా. చెయ్యి అని అట్లా కూడా నేను ఫోర్స్ చేయ. ఇది మాత్రం నేను కావాలని ఏమిస్తున్నా. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదట, పోతాడట ఇక. నిజానికి ఖుషిగానికి నిజంగా ఈ వీడియో ఇష్టం లేదు. నేను ఫస్ట్ నీ ప్రోగ్రెస్ కార్డు గురించి వీడియో చేద్దాం రా అని అంటే, అమ్మ నాకు అసలు ర్యాంకే రాలేదు కదనే, ఈ వీడియో ఎందుకే, నేను సెకండ్ క్లాస్లో ఫస్ట్ వస్తానే అప్పుడు చేద్దామని అన్నాడు. కానీ నేనే నీకు ప్రోగ్రెస్ కార్డు చూపించాలని ఇట్లా చేసిన. అమ్మాయి ఒక్కసారి వదిలిపెట్టి సెకండ్ సార్ మళ్ళీ ఫస్ట్ వస్తా వీడియో తీస్తా. చూసిరు కదా, సెకండ్ క్లాసులనట ఫస్ట్ వస్తాడట. ఫస్ట్ వచ్చినాక మళ్ళీ వీడియో తీద్దాం అన్నాడు. సరే అండి, మేమైతే ఖుషిగాడు సెకండ్ క్లాస్లో ఫస్ట్ వచ్చినాక మళ్ళీ వీడియో తీస్తాం. అప్పటి వరకు మీరు మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయరు. నమస్తే.